మరొక ఉత్తరం చూద్దామండి. గంగా భవానీ గారు బోధన్ నుంచి రాస్తున్నారు. సుమంగళులు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు, ఎందుకు తెలియచేయనంటూ కోరుతున్నారు. ఆమె సుమంగళి, మంగళకర ద్రవ్యాలని ధరించినటువంటి ఆమె. సాక్షాల్లక్ష్మీ చరూపిణి, ఎదురుగుండా కనిపించేటటువంటి ఆవిడ లక్ష్మీస్వరూపిణి. అమ్మవారు ఎలా అయితే సర్వ ఆభరణ భూషిత, అన్ని ఆభరణాలని వేసుకుని అలంకరింపబడ్డట్టుగా ఉంటుందో, భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి, ఈ అన్ని ఆభరణాలకి నిజమైనటువంటి ఆభరణం స్త్రీకి భర్త ఎలాగో, అలా భర్తతో కలిసి ఉన్నటువంటి ఈమె సుమంగళి అవుతుంది. కాబట్టి ఆ సుమంగళిగా ఉన్నటువంటి ఆమెకి నీ సుమంగళిత్వం శాశ్వతంగా ఇలాగే ఉండాలమ్మాయి అని పుష్పాలని, గాజులని, బొట్టుని, కాటుకని, అలాగే ఇతరమైనటువంటి మంగళకర ద్రవ్యాలుగా పసుపుని, గంధాన్ని కూడా స్వయంగా ఏర్పాటు చేసి బొట్టు పెట్టి పంపిస్తారు. ఇవన్నీ కూడా చక్కనైనటువంటి మంగళకర ద్రవ్యాలు. గంధం ఉంది, అరగదీసినప్పుడు ఉండేటటువంటి సువాసన కంటే ఆ గంధం కొద్దిగా ఎండుతున్న కొద్దీ సువాసన బాగా పెరుగుతుంది. పుష్పాలు ధరించినప్పుడు మంచి సువాసనగా ఉంటాయి. కొన్ని పుష్పాలు అవి మెల్లగా వృద్ధాప్య దశకు వచ్చేసరికి మంచి సువాసనకు వస్తాయి. పచ్చగా ఉండేటటువంటి సంపెంగ పువ్వు కంటే కొద్ది పరువం వచ్చిన తర్వాత చెప్పలేనంత సువాసన వస్తుంది. ఆ కనిపించే వస్తువులన్నిటిలోనూ ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అలాగే గాజులు ఏవైతే ఉన్నాయో వలయాలు అని అంటారు, అవి స్త్రీలు ధరించిన తర్వాత అస్తమానం ఇలా వంటలోనో గింటలోనో ఏదో చేస్తున్నటువంటి సందర్భంలో కదులుతూ ఉంటే మణికట్టు దగ్గర ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ భాగానికి ఈ గాజుల తాకిడి అంతే మెత్తగా, శృతి మెత్తగా అంటారే, అలా తగులుతూ ఉంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన ఇక్కడ కలుగుతుంది అని. కాలికి మట్టెలు పెట్టుకోవడం, ఇదిగో ఇక్కడ గాజులు వేసుకుని గాజుల యొక్క ఇది నిరంతరం ప్రతిస్పందన కలిగేలా చేసుకోవడం, ఇవన్నీ కూడా సుమంగళులకు ఏర్పాటు చేసేది. ఎందుకంటే నువ్వు, నీ భర్త, నీ సంతానం అందరూ సుఖంగా ఉండాలి. సంతానవతివి కాని పక్షంలో సంతానవతివి కావాలి. సంతానవతి అయ్యున్నట్లయితే ఇంకొక సంతానాన్ని కనాలి. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని తెలియచేయడానికి ఏర్పాటు చేసే విధానం ఇది. అలా ఉన్నట్టయితే వచ్చేటటువంటి వాళ్ళందరికీ, అలాగే మన ఇంటి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ ఒక సంప్రదాయాన్ని మనం నేర్పినట్లు అవుతుంది, వాళ్ళు నేర్చుకున్నట్లు అవుతుంది. లేదు వాళ్ళు సంప్రదాయాన్ని అంతకుముందే తెలిసి ఉండిన వాళ్ళు అయితే వాళ్ళు అమ్మాయి ఇది కూడా చెయ్యాలి అనే విశేషాన్ని చెప్పేవాళ్ళు అవుతారు. అంచేత ఆ విధమైన స్త్రీలలో ఐకమత్య భావం, సమష్టి భావన కలగడానికి అది చాలా అవసరం.